హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్యుటోరియల్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక ఇమేజ్ కనబడుతుంది చూడండి. ఈ ఇమేజ్ని మనం నీట్గా కట్ చేసుకొని నీట్గా అంటే ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్కి హెయిర్ మధ్యలో వైట్ కలర్ ఉంది. ఈ వైట్ కలర్ను కూడా మనం రిమూవ్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ మీద సెట్ చేసుకుందాం. దాని గురించి నేను రిఫైన్ ఎడ్జ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ వాడుతున్నాను. అలాగే చూడండి, ఇక్కడ ఇంకో ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ను కూడా మనం నీట్గా కట్ చేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ మీద సెట్ చేద్దాం. ఈ ఇమేజ్ మీదకి వచ్చేటప్పటికి నేను బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఉంటుంది, ఈ టూల్ యూస్ చేసి సెట్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం ఒకేలా పెన్ టూల్తో కట్ చేసి సెట్ చేయాలన్నా కుదరదు. ఇక్కడ మనకి హెయిర్ అనేది జిగ్జాగ్గా ఉంది కాబట్టి కట్ చేయడం కుదరదు. అలాగే మనం హెయిర్ మధ్యలో వైట్ కలర్ ఉంది. ఈ వైట్ కలర్ను కూడా రిమూవ్ చేయాలంటే కష్టం, కానీ మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ యూస్ చేసి ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి రిఫైన్ ఎడ్జ్ వాడి ఈ ఇమేజ్ గురించి చూద్దాం. చూడండి, అన్లాక్ చేస్తున్నా, డబుల్ క్లిక్ చేయండి. ఒక న్యూ లేయర్ తీసుకొని సాలిడ్ కలర్ అనేది అప్లై చేస్తున్నా. న్యూ లేయర్ షార్ట్ కట్ వచ్చి Ctrl+Shift+N అన్నానంటే మనం లేయర్కి నేమ్ ఇచ్చి కలర్ అప్లై చేసుకోవచ్చు. అదే Alt+Ctrl+Shift+N అన్నానంటే చూడండి, నేమ్ ఏం అడగకుండా మనకు ఒక లేయర్ వచ్చింది. ఈ లేయర్కి నేను ఇప్పుడు ఫర్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే Alt+Delete అంటే ఫర్గ్రౌండ్ కలర్. చూడండి, అప్లై అయింది. ఈ లేయర్ని మనం కిందకి తెచ్చుకోవాలంటే కంట్రోల్ పట్టుకొని పీ పక్కన ఉంటుందండి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. కంట్రోల్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ అన్నా ఉంటే ఆ లేయర్ అనేది కిందకు వచ్చింది. చూసారు కదా. అలాగే నేను ఇమేజ్ కూడా సెట్ చేసుకుంటున్నాను. Ctrl+A సెలెక్ట్ ఆల్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. చూడండి, ఇమేజ్ కూడా సెట్ చేసుకున్నా. ఈ రెండు ఇన్విజిబుల్లో పెట్టుకొని ఈ లేయర్ మీదకి వచ్చి మనం ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి నేను క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకుంటున్నా. షార్ట్ కట్ వచ్చి W. చూడండి, బ్రష్ సైజ్ పెంచాలంటే కీబోర్డ్లో పీ పక్కన ఉంటుంది, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఇలా బ్రష్ సైజ్ పెంచుకొని ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఇలా సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ మైనస్ చేసుకోవాలి, ఆల్ట్ పట్టుకుంటే మైనస్. చూసారు కదా, నాకు హెయిర్ అనేది నీట్గా సెలెక్ట్ అవ్వాలా. ప్రాబ్లం ఏం లేదండి, మనం రిఫైన్ ఎడ్జ్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ నేను రిఫైన్ ఎడ్జ్ అంటున్నా. చూడండి, ఇక్కడ వ్యూ మనకి ఎలా కనబడాలి. సపోజ్ నేను ఇక్కడ బ్లాక్ అని పెట్టాను అనుకోండి, ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్లో కనబడుతుంది. కానీ మన హెయిర్ అనేది ఇంకా మిగిలి ఉంది, అది కూడా సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఓవర్లే అన్నాం అంటే మనం సెలెక్ట్ చేయాల్సింది ఇక్కడ మనకి రెడ్ కలర్లో కనబడుతుంది. చూడండి, ఈ హెయిర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలా. కాబట్టి నేను ఇక్కడ ఓవర్లే అని పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ స్మార్ట్ రేడియస్ దగ్గర మార్క్ పెట్టుకోండి. మనం స్మార్ట్ రేడియస్ అనేది ఆ ఇమేజ్కి తగ్గట్టు ఇస్తాం. చూడండి, ఇక్కడ రేడియస్ అనేది పెంచుతున్నా. చూడండి, రేడియస్ అనేది ఒక 9 ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి రిఫైన్ రేడియస్ టూల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ టూల్ తీసుకోండి. మనం సెలెక్ట్ చేయని హెయిర్ను కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం.
చూడండి ఇక్కడ వైట్ అనేది రిమూవ్ అవట్లా. మనం ఇలాగ రిమూవ్ చేసేటప్పుడు హెయిర్ మీదకి వెళ్ళకూడదు. హెయిర్ మీదకి వెళ్ళకుండా ఆ గ్యాపుల్లోనే ఇలా అరెస్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ వైట్ అనేది ఎరేజ్ అవ్వట్లేదు కదా, ప్రాబ్లం ఏం లేదండి. ఇలాగా ఎరేజ్ అవ్వనప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఉంది, ఆ టూల్తో మనం ఎరేజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ వైట్ అనేది మిగిలింది. ఆల్మోస్ట్ మనకి నీట్గా ఎరేజ్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ఆప్షన్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ అమౌంట్ అనేది పెంచుతున్నా. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ హెయిర్ అనేది బ్లాక్ అవుద్ది. చూడండి ఇక్కడ నేను ఒక 80 ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి అవుట్పుట్ మనకి ఎలా కావాలి, న్యూ లేయర్ అంటే ఒక లేయర్లో మనకి సపరేట్గా వచ్చుద్ది. అదే న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ అంటే మనకి ఒక లేయర్ వచ్చి ఆ లేయర్కి మాస్క్ అనేది అప్లై అయ్యి ఉంటుంది. అదే న్యూ డాక్యుమెంట్ అంటే సపరేట్గా ఒక డాక్యుమెంట్లో ఓపెన్ అవుద్ది. అదే న్యూ డాక్యుమెంట్ విత్ లేయర్ మాస్క్ అంటే ఒక డాక్యుమెంట్లో ఓపెన్ అయ్యి ఆ లేయర్కి లేయర్ మాస్క్ అప్లై అయ్యి ఉంటుంది. చూసారు కదా, నేను వచ్చేటప్పటికి న్యూ లేయర్ అంటున్నా. చూడండి మనకి ఇలా వచ్చింది ఇమేజ్. చూసారు కదా, ఇప్పుడు నేను దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ సాలిడ్ కలర్ ఇస్తున్నా. చూడండి మనకి వైట్ అనేది రిమూవ్ అవ్వాల. ఆల్మోస్ట్ మనకి మొత్తం రిమూవ్ అయింది, కొన్ని చోట్ల వైట్ అనేది రిమూవ్ అవ్వాల. దీనికోసం నేను బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ తీసుకొని, చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఉంది కదా, ఇక్కడ మనం ప్రాపర్టీస్లో చేంజ్ చేసుకొని ఎరేజ్ చేద్దాం. వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ఆప్షన్ పెట్టుకుందాం. ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి శాంప్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్వాచ్, ఈ ఆప్షన్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ లిమిట్స్ ఉంది కదా, లిమిట్స్లో డిస్కంటిన్యూయస్ ఆప్షన్ పెట్టుకోండి. ఈ ఆప్షన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇలా మనం హెయిర్ మధ్యలో కానీ ఇలాగ ఏమైనా చిన్న చిన్న కలర్స్ ఆగినప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకుంటే ఇది ఎరేజ్ చేస్తుందండి. ఇక్కడ డిస్కంటిన్యూయస్ ఆప్షన్ పెట్టుకున్నా. టాలరెన్సీ అనేది నేను ఏం టచ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొడక్ట్ ఫర్గ్రౌండ్ కలర్, ఈ ఆప్షన్ పెట్టుకోండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఏ పార్ట్ అయితే ఎరేజ్ అవ్వకూడదు, సపోజ్ ఇక్కడ హెయిర్ ఉంది కదా, నేను ఇక్కడ ఫర్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి ఈ హెయిర్ కలర్ ఇస్తున్నా. ఈ హెయిర్ కలర్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే చూడండి మనకి హెయిర్ అనేది ఎరేజ్ అవ్వదు. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి మనం ఏది ఎరేజ్ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ వైట్ మిగిలింది, మనకి వైట్ అనేది ఎరేజ్ అవ్వాలి కాబట్టి నేను వైట్ ఇస్తున్నా. అదే ఆ వైట్ ప్లేస్లో మనకి సపోజ్ రెడ్ ఉందనుకోండి, రెడ్ కలర్ అనేది ఇస్తాం. ఇక్కడ నాకు వైట్ ఉంది కాబట్టి వైట్ ఇస్తున్నాను, ఓకే అంటున్నా. చూడండి ఇప్పుడు ఎరేజ్ చేద్దాం. చూడండి ఎరేజ్ అయిపోతుంది. మనకి హెయిర్ మాత్రం ఏం ఎరేజ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మనం ఫర్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి హెయిర్ కలర్ ఇచ్చాం. చూసారు కదా, ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ గురించి చూద్దాం. సేమ్ ఇలాగే దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకుంటున్నా. ఈసారి వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ తీసుకుందాం. చూడండి ఇందా నేను ప్రాపర్టీస్లో సెట్ చేశా కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ స్వాచ్ అనే ఆప్షన్ పెట్టుకోండి. లిమిట్స్లో వచ్చేటప్పటికి డిస్కంటిన్యూయస్ ఆప్షన్ పెట్టుకోండి. ఇక్కడ టాలరెన్సీ వచ్చేటప్పటికి చేంజ్ చేయట్లా. ఇక్కడ ప్రొడక్ట్ ఫర్గ్రౌండ్ కలర్ ఆప్షన్ పెట్టుకొని నాకు హెయిర్ అనేది ఎరేజ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ హెయిర్ కలర్ ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు ఎరేజ్ అవ్వాల్సింది వైట్ కాబట్టి ఇక్కడ వైట్ కలర్ ఇస్తున్నా.
చూసారు కదా, ఇప్పుడు ఎరేజ్ చేద్దాం. చూడండి, నేను ఈ షర్ట్ మీదకి వెళ్ళినా ఎరేజ్ అవ్వదు, ఎందుకంటే నేను ఎరేజ్ అవ్వాల్సింది వైట్ కలర్ ఇచ్చాను. కానీ షర్ట్ మీదకి వెళ్ళకండి, ఏవైనా చిన్నగా వైట్ ఉన్నా ఆ వైట్ అనేది ఎరేజ్ అవుద్ది. చూసారు కదా, ఇలా ఎరేజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను షిఫ్ట్ ఈ అన్నాం అంటే మనం ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఉంటుందండి. మ్యాజిక్ ఎరేజర్ టూల్ తీసుకొని క్లిక్ చేసామంటే వైట్ అన్నది ఎగిరిపోతుంది, వైట్ అన్నది పోతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ సాలిడ్ కలర్ ఇస్తున్నా. సాలిడ్ కలర్ ఇస్తే ఇలా అప్లై అవుతుంది. అదే మనం బ్యాక్గ్రౌండ్ ఇస్తే ఇలా వస్తుంది. చూసారు కదా, ఇలా మనం ఒక ఇమేజ్ని హెయిర్లో వైట్ ఉంటే వైట్ని రిమూవ్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.